వచ్చి ఆడడానికి ఆలీగా ప్రూవ్ చేయడానికి మన అభి పడే కష్టాలు ఏంటో చూద్దామా? సో లెట్స్ కాల్ అపాన్ అద్రే అభి along with his team. మై వైఫ్ ఈస్ గాన్. పుట్టింటికి వెళ్ళిపోయింది మా వైఫ్. చాలా హ్యాపీగా ఉంది. ఈ చలికాలం మంచి చేస్తే. హలో హలో సార్, మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు నేను వెళ్ళి తీసుకురావాలా ఏంటి? అబ్బా అలా కాదండి, ఇంట్లో జనక పాయల బాజే ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అయితే నడుము పైన నయనతార, అబ్బా నడుము కింద ఇలియానా. అరే ఓకేనా? కరెక్ట్ గా 9:30 కల్లా మీ ఇంట్లో ఉంటది. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. నేను వెయిట్ చేస్తుంటా. ఈ టైంలో నా పెళ్ళాం ఫోటో ఎందుకు? చూసారుగా, ఇలాంటి పెళ్ళాం ఉన్నప్పుడు నేను ఇలాంటి పనులు చేయడంలో ఏం మాత్రం తప్పలేదు. ఏమంటారు సార్? ఇప్పుడు అది వచ్చిన తర్వాత మాకు పని మనిషి అవసరం లేదు, వెళ్ళిపో. పని మనిషి కాదు, 9:30కి రమ్మన్నారు కదా, వచ్చేసా. 9:30కి రమ్మన్నానా? నిన్న నేనే నయనిలియానా. నయనిలియానా అంటే నడుము పైన నయనతారలా ఉంటుంది అన్నారు. ఇదిగో నయనతార తిప్పురా. ఇటు వచ్చిందా? నడుము కింద ఇలియానా అన్నారు. ఇదిగో నడుము కింద ఇలియానా. వామ్మో, కలర్ అంటే చందమామ అన్నారు. అమావాస్య చందమామ. నిన్ను చూడగానే నా మూడు, ఉత్సాహం, నా ఉరకలు అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు నయనతార ఇలియానా కనిపించాలి, అంతే కదా? చూడు ఎలా కనిపిస్తున్నా. అబ్బా నయనతారా. ఇప్పుడు ఎలా కనిపిస్తున్నా? ఇలియానా. చూసారా, చీకట్లో నయనతార అనుకోవచ్చు, ఇలియానా అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. సర్లే, ఎంతసేపు వస్తున్నానండి. ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు. కొంప కొల్లేరు చేస్తావా ఏంటి నువ్వు? వామ్మో, పని మనిషి ఇది ఈ టైంలో వచ్చిందేంటి? బాబు గారు, మీరు చూసింది నేను చూశాను బాబు గారు. రంగి, ఈ టైంలో వచ్చావేంటి? పని చేసుకుందామన్నయ్య గారు. మరి నెలాఖరు అయిపోయింది కదా, జీతం తీసుకోవాలంటే పని చేయాలి కదా అయ్య గారు. రాత్రి 9:30కి పనులు వద్దులే, ఇంటికి వెళ్ళిపోను. రేపుకోండి అయ్య గారు. అమ్మగారు ఫోన్ చేసి ఒకటే దొబ్బేస్తున్నారు, నువ్వు పని చేయవే అని. మీరు జరగండి. అరే అలా కాదు రంగి, జరగండి అయ్య గారు. మళ్ళీ రాకు, రేపు ఎల్లుండి తర్వాత పనికి రా, అమ్మగారు వచ్చిన తర్వాత. సరేలేండి అయ్య గారు. వెళ్ళిపో. నయనిలియానా, నయనిలియానా. నేను వస్తున్నా. నువ్వు వెళ్తావా? డోర్ తీస్తావా? భయ ఎవరు భయ లోపల? ఎవరు భయ లోపల? ఎవరా నువ్వు? భయ ఎవరు లేరా భయ లోపల? చెట్టంత మనిషి ఎదురుగా పడితే ఎవరేంటావేట్రా? ఎవరు నువ్వు? అంటే భయ నేను జనాభా లెక్కల అధికారిని భయ్యా. జనాభా లెక్కల అధికారివా? అవును భయ్యా. రాత్రి పూట వచ్చి జనాభా లెక్కలు చేస్తా అంటావేంటి? అబ్బా, మీరు రాత్రి పూట చేసే పనులకు జనాభా పేరు తెలియదు కానీ జనాభా లెక్కలు రాత్రికి వస్తే వచ్చిందా? మేము అలా ఇవ్వము, మీరు వెళ్ళిపోండి. ఇన్ఫర్మేషన్ మీరు నన్ను పంపించారనుకోండి, మొత్తం గ్యాస్ కరెంటు మొత్తం కట్ అయితే మీ జప్తు చేస్తాం, ఆస్తి జప్తు చేస్తాం. చెప్పండి. సరే 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 సరే, తీసుకోండి తీసుకోండి. ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం కావాలి తీసుకోండి. సరే, ఇంట్లో ఎవరెవరు ఉంటారు భయ్యా? నేను, మా ఆవిడ. ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ లేకపోతే ఏం ఒప్పుకోము. ఐ వాంట్ ప్రూఫ్. అబ్బా, ఇప్పుడు మా ఆవిడ లేనప్పుడు ఎక్కడి నుంచి తెస్తాం? ఊరికి వెళ్ళింది. ఏమండి భయ్యా, ఈవిడెవరు భయ్యా? మా ఆవిడే ఇప్పుడే ఊరు నుంచి మళ్ళీ వచ్చేసింది. అప్పుడే వచ్చేసావా ఇంటికన్నా, బుజ్జి కన్నా? అదేంటి ఒక్కరని చెప్పారు, ఇద్దరు వచ్చారేంటి?
వైఫా భయ్యా? ఆ, వైఫ్ అయితే మెడలో మంగళసూత్రం ఏది భయ్యా, కింద మెట్టులు వేయి భయ్యా. జోకు పాతదైనా ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా ఉండాలని అక్కడ పెట్టింది భయ్యా. ఫుల్ జోకులు వద్దు భయ్యా. నేను ఫటాఫట కొన్ని క్వశ్చన్లు అడుగుతా, టకా టకా ఆన్సర్ చెప్పండి భయ్యా. సరే అడగండి. మీ ఆవిడ పేరు ఏంటి? స్వాతి. నవ్య. ఈ రోజు స్వాతి అంటాను, రేపు నవ్య అంటాను, రోజు రోజుకో పేరుతో పిలుస్తాను. మీరేం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తుంటాను. మీరేం చేస్తుంటారు? బిజినెస్. బిజినెస్. ఎక్కడో కొడుతుంది భయ్యా. మీరెంత సంపాదిస్తారు భయ్యా? నేను నెలకు 30,000. ఓ సూపర్. మీరెంత సంపాదిస్తారు? ఆర్డర్ బట్టి. అయ్యా అంటే ప్రాజెక్ట్ ను బట్టి ఆర్డర్ ఉంటది, ఆర్డర్ ను బట్టి డబ్బులు వస్తాయి అనేది ఆవిడ ఉద్దేశం. లేదు భయ్యా, ఎక్కడ కొడుతుంది భయ్యా. నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా భయ్యా. పోలీసు వాళ్ళకి ఎందుకు భయ్యా? మీకు క్లారిటీ కావాలి, నేను భార్యాభర్తలమని, అంతే కదా? నువ్వు డైలాగ్ చెప్పకు. ఏమే ఎంతసేపు? ఇప్పుడు వాడికి డౌట్ వస్తుందంట, కొంచెం ప్రూవ్ చేయాలి మనం ఇద్దరం భార్యాభర్తలమని. డబ్బులు నేను ఇస్తా, ఎక్స్ట్రా అయితే ఎక్స్ట్రా కొంచెం భయ్యా క్లారిటీ లేదు భయ్యా, ఎక్కడ నేను కొడుతుంది ఇస్తా. భయ్యా? ఇప్పుడు చూడండి, ఏమే కాలు మొక్కు. 4,000. భయ్యా 4,000 అంటే ఏంటి భయ్యా? అంటే ఇప్పటికి 4,000 సార్లు కాళ్ళు మొక్కాను అని చెప్తుంది అన్నట్టు. ఇంకా డౌట్ వస్తుందా? ఒక్క నిమిషం. హలో, ఏంటి ఇంటికి వచ్చిన అతిథి ముందు భర్త అనే మర్యాద లేకుండా ఏంటి నీ ఎక్స్ట్రాలు? హలో, మనం మాట్లాడుకునేటప్పుడు ఈ కొట్టుడు ఈ తిట్టుడు ఉందా? నా డబ్బులు ఇచ్చే వెళ్ళిపోతా. వాడికి ఏదో అడ్జస్ట్ చేసి చేయాలి, కొంచెం అడ్జస్ట్ అయిపో. నువ్వు కొంచెం యాక్టింగ్ ఇన్వాల్వ్ అయిపో. మరి డబ్బులు నేను ఇస్తానుగా. ఇప్పుడు నేను ఇన్వాల్వ్ కావాలి, అంతే. భార్యగా యాక్టింగ్ చేయాలి. చూసుకో వెళ్ళు. భయ్యా ఎక్కడ కొడుతుంది భయ్యా? నీ కొట్టుడు ఆపు. రోజమ్మా, నన్ను చేసుకున్నాడు ఈయన చేసుకున్నాక అంచే నాకు సుఖం లేదు, పాలు లేదు. మా అయ్య నాకు నగలు పెట్టిండు, నట్ర పెట్టిండు. ఏనాడైనా నాకు నగలు పెట్టినావా? నీకు నగలు నేను పెట్టలేదా? పెట్లే. ఆహా, నగలు నేను పెట్టలేదా? పెట్లే. అయితే బీరోలో పెట్టిన నగలు మీ తాత తెచ్చిండా? బీరువాలో పెట్టాడా? అయ్యో, బీరువాలో పెడితే ఏనాడైనా భార్య అని చెప్పి తాళం ఎక్కడుందో చెప్పావా నాకు? బీరో తాళచ్చే ఎక్కడుందో తెలియదా? బీరో పైన పెడతాను తాళచ్చే తెలీదా నీకు? కనీసం బ్యూటీ పార్లర్ ఎర్రంటే ఏనాడైనా కొన్ని డబ్బులు ఇచ్చావా? నీకు డబ్బులు ఇవ్వకుండానే నువ్వు ఇక్కడ దాకా వచ్చావా? ఇవ్వలే. ఒక్క పైసా ఇవ్వలేదా? ఇవ్వలే. ఆ బీరోలో పెట్టిన డబ్బులు మీ తాత ఇచ్చిండా? ఏం లేదు రోజమ్మ. వా రోజమ్మ, చూసావా? ఏనాడైనా ఈ దరిద్రం నాకు పట్టు చీర కొనిచ్చిండా? నీకు చీరలే కొనిలేదా? రూపాయలు ఉన్న చీరలు ఎవరు మీ తాత కొనిచ్చిండా? నువ్వు కనీసం ఉండు. అది ఇన్వాల్వ్మెంట్ అంటే కొట్టు, ఏయ్ గుద్దు. ఏనాడైనా నాకు ఒక్కరోజు సుఖం లేదు, దుఃఖం లేదు. అయ్యో, సూపర్ భయ్యా, సూపర్ భయ్యా. నమ్మకం కుదిరింది భయ్యా. ఎక్కడో కొడుతుంది కానీ ఎక్కడ కొట్టలేదు భయ్యా. కంగ్రాచులేషన్స్ భయ్యా. ఇక అస్సలు నేను వెళ్తున్నా, నా విలువ ఏంటో నేను వెళ్ళాక తెలుస్తుంది నీకు. వెళ్ళిపో, అవసరం లేదు. నువ్వు పుట్టింటికి వెళ్ళిపో, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఏ దారి ఇటు 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 అవుట్ ఇట్రా. చెప్పొచ్చు కదా. నీలాంటి పెళ్ళం ఉంటే ఎంత పోతే ఎంత పోవే. అంతే, నీలాంటి పల్లె ఉంటే అంత పోతే అంత పోవే. సార్, మీకు క్లారిటీ వచ్చేసిందా? భయ్యా సూపర్ క్లారిటీ భయ్యా. నేను పోతే నా విలువ తెలుస్తుంది భయ్యా. అంతే భయ్యా. సూపర్ భయ్యా. అమ్మయ్యా, మొత్తానికి నమ్మేశాడు. లేకపోతే నా ఆస్తి వివరాలనేది నయనిలియానా దా ఆడు వెళ్ళిపోయాడు. బాగా చేసింది యాక్టింగ్, సూపర్ అసలు. నయనిలియానా దా ఆడు వెళ్ళిపోయాడు. నేను ఇల్లు ఏది? నేను అరే ఏంటి మన భయ్యా ఏదో మర్చిపోయాడు. ఇంకా కొట్టట్లేదా భయ్యా? ఎందుకు కొడుతుంది భయ్యా? కొట్టింది అంటే వీడు అది కలిసి గ్యాంబ్లింగ్ చేసి నేను గోవిందా అరే రాగు చైనను గోవిందా జూబ్లీ హిల్స్ లో బంగ్లా ఇవ్వు, లేని చో హైటెక్ సిటీ ఇవ్వు. పూజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? ఏంటి జీవా ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయావు. క్యారెక్టర్ అలాంటిది. సో కొంచెం జాగ్రత్త అభి. మీ ఆవిడ ఊరికెళ్తే నువ్వు కూడా ఆవిడతో పాటు ఊరికెళ్ళిపో. ఓకే నాగబాబు సార్, అవే స్కిట్ ఎంటర్టైన్మెంట్ ఉంది. జీవన్ నగలు అన్ని మూట కట్టిన తర్వాత నుంచి మళ్ళీ ఇంట్రెస్ట్ అంటే పాజిటివ్ గా ఉంది. బట్ మంచి స్కిట్.